కార్యము నుండి 9వ అధ్యాయము 15వ వచనం. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయిల్ ఎదుటను నా నామమును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని ఎవరి గురించి చెబుతున్నాడు? అపోస్తుడైన పౌలు గారి గురించి. సౌలుని మార్చి పౌలుగా చేసి అతన్ని వాడుకునే విధానం గురించి అక్కడ తెలియజేస్తున్నాడండి. అక్కడ తెలియజేస్తున్నాడు, ఇతను నేను ఏర్పరచుకున్న సాధనం. అవును, దేవుని కార్యాలు చేయటానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ లోకంలో ప్రవక్తల్ని, బోధకుల్ని, సువార్థికుల్ని, కాపరుల్ని, అపోస్తుల్ని, ఏమండి అందరినీ ఆయన ఏర్పాటు చేసుకుని ఈ సమాజానికి ఏం చేయాలని? సంపూర్ణ దైవత్వాన్ని గురించి తెలియజేసి దేవుని అడుగుజాడలు వీళ్ళందరినీ నడిపించాలని. హల్లెలూయా. మరి మనం చక్కగా నడవాలి కదా, నడవద్దా? చక్కటి విశ్వాసం కలిగి ఉండాలి కదా, భయభక్తులతో నడుచుకోవాలి కదా, క్రమంగా జీవించాలి కదా, పద్ధతిగా మనం క్రమంగా సాగిపోయే బిడ్డలుగా ఉండాలి కదా. ఉండాలా ఉండద్దా? చెప్పండి. చక్కగా నడుచుకుంటా, పొద్దుగా నడుచుకుంటా, భక్తి కలిగి నడుచుకుంటా, భయం కలిగి నడుచుకుంటా, ఏమండి ఆసక్తిగా నడుచుకుంటా మన జీవిత యాత్రలో ముందుకి సాగిపోవాలి. ఎక్కడ కూడా తొట్టిల్లకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం ఇక్కడికి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ భూమి మీద కూడా సంతోషంగా బతకగలుగుతాం, పరలోకంలో కూడా మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే ఇక్కడ తప్పిపోయి అక్కడ తప్పిపోతే గమ్యం ఎరగనటువంటి వారిగా ఉంటుంది మన ప్రయాణం. అలసిపోయి సొమ్మసిల్లి సొక్కిపోయి మన జీవితంలో ఎన్నో రకాలుగా కూలిపోతూ ఉంటాం. కనుక అలా ఉండటానికి వీల్లేదు. అందుకని అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయిల్ ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అందుకని అక్కడ చెప్పబడిన మాటలు, మొదటిది అన్యజనుల ఎదుట తనకు సాక్షిగా ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత రెండోది రాజుల అధికారులు ఎదుట ఆయన సాక్షిగా ఉండాలని ఏర్పరచుకోవటం జరిగింది. తర్వాత మూడోది ఇజ్రాయిల్ ఎదుట అంటే ఇజ్రాయేలీలు దేవుణ్ణి వాళ్ళు పాత నిబంధన ప్రకారంగా నమ్ముతారు, కానీ కొత్త నిబంధన యేసుక్రీస్తుని అంగీకరించరు వాళ్ళు. అందుకని యేసు ప్రభుని వాళ్ళే సిలువేశారు. ఎవరో యూదులే సిలువేశారు. అందుకని వాళ్ళ ఎదుట కూడా సాక్ష్యం ఇచ్చి వాళ్ళని కూడా రక్షణలోకి తీసుకురావాలి. నేను నిన్ను ఎన్నుకున్న సాధనం ఏర్పరచుకున్న మనం కూడా గుర్తించాలి. ఈ భూమి మీద మనం కూడా దేవుని దగ్గరకు వచ్చామంటే 3 విధాలైన మనుషులకి మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఎవరి గురించి చెబుతారా? సాక్ష్యం. ఎవరికి నేను చెప్పలేనండి, నా వరకు నేను భక్తి కలిగి ఉంటాను కాదు. నువ్వు తెలిసింది చెప్పకపోతే నువ్వు చాలామందికి అన్యాయం చేసిన వాడివి, అన్యాయం చేసిన దాన్ని అవుతావు. తెలిసింది నీకు చెప్పాలి. తెలిసింది కూడా నీకు దేవుని వల్ల నువ్వు విన్నది దాని గురించి నిర్ధారణ చేసుకొని నువ్వు స్థిరభక్తి కలిగి స్థిరంగా ఉండి మరుదినం వాక్య క్రమంలో జీవిస్తూ ఉండి నువ్వు చెప్పాలి. హల్లెలూయా. అంతేగాని మనం ఆ తెలియనటువంటి వారికి ఉండి ఎవరికి చెప్పకుండా మనం అలాగ ఉన్నాం అనుకోండి. ఒక స్నేహితులు ఇద్దరు అట్లాగే స్నేహితులు అంటారండి, బాగా స్నేహం చేసేవాళ్ళు అంటాడు. చేస్తుంటే ఒకడేమో చర్చికి వెళ్ళేవాడు, ఒకడు సినిమాకి వెళ్ళేవాడు. స్నేహం మాత్రం విడిపోయేది కాదు. దారిలో వెళ్తా బండి మీద వచ్చేవాడు, వీడి దగ్గర ఇండియా సినిమా వాళ్ళ దగ్గర వదిలిపెట్టి ఆడు చర్చికి వెళ్ళేవాడు. ఇక ఇట్లా స్నేహం చేస్తూ వచ్చి వీడు సినిమాకి వెళ్ళేవాడు చచ్చాడు, చనిపోయాడు. చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడంట. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తిట్టుకున్నాడంట వీడిని. అరే చర్చికి వెళ్ళినప్పుడు యేసుప్రభు దేవుడిని చెప్పలేదు, నన్ను మారమని చెప్పలేదు, నువ్వే వదిలిపెట్టావు. ఎక్కడికి రోజు ఎక్కడి దాకా వదిలిపెట్టావు? సినిమాల దగ్గరికి వదిలిపెట్టావు, నువ్వు చర్చిలోకి వెళ్ళావు. ఇట్లాంటి స్నేహాలు ఉంటాయండి. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి.
మీరు చెప్పాలి. నరకంలోకి వెళ్ళాక ఒక్క మాట కూడా చెప్పలేదు. దేవుడా వాడు అన్యాయస్తుడు అన్నట్టుగా చెబుతున్నాడంట. ఏమండి, మరి నువ్వు చర్చికి వెళ్ళి చెప్పాలి. స్నేహాలు ముఖ్యం కాదు. ఏమంటే రకరకాలైన వాటి మీద మనం ఆధారపడేటటువంటి వారిగా ఉండక మనం దేవుని గురించి తెలుసుకొని చక్కగా దేవుని అడుగుజాడలో నడుచుకోవాలి. చక్కటి దైవ జ్ఞానం కలిగి ఈ రోజున మనం తెలిసింది 10 మందికి చెప్పాలా? తెలియక ఎంతోమంది బాధపడుతున్నారు. నీకు తెలిసింది కదా, తెలిసిన దాన్ని నువ్వు ప్రకటించడానికి ఎప్పుడు కూడా ఆసక్తి కలిగిన వాడిగా ఉండాలి. ఆసక్తి లేకుండా నాకెందుకులే వాళ్ళ జోలి ఏళ్ళ జోలి అనుకుంటా, నేను ఎందుకు చెప్పాలి లేనా అనుకుంటా నీకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రతి వాక్యాన్ని ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఆమేన్. నువ్వు వినటానికి ఇష్టపడితే దేవుడు నీకు చెప్తాడు, చాలా విషయాలు చెప్తాడా? చాలా విషయాలు చెప్తాడు. మనం వినటానికి ఇష్టపడితే 10 విషయాలు చెప్పారు. మరా ఎంత అమూల్యమైన మాటలు! హల్లెలూయా! ఎంత గొప్ప సంగతులు! ఇవన్నీ కూడా మనం ప్రయాసపడి దేవుడు చెప్పిస్తున్నప్పుడు మనం ఎంతగానో ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని జాగ్రత్తగా మన యందు ఉంచుకోవాలి, భద్రపరుచుకోవాలి. మనము అందుకని మనం చదువుకున్న చదువులు, సర్టిఫికెట్లు, ఎక్కడ పాస్ అయ్యాము, ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంది, పాస్ అవ్వడానికి కారణం ఏంది, ఇవన్నీ సర్టిఫికెట్లు వస్తే జాగ్రత్త చేసుకుంటాం. ఒక ఉద్యోగం వచ్చింది భూమి మీద బతకటానికి. అయితే బిడ్డలారా, దేవుని వాక్యం కనుక మనం భద్రం చేసుకుంటే ఇక్కడ బతికిస్తుంది. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని బతికిస్తే, ఇరుగు పొరుగుని, బంధువుల్ని, నీ స్నేహితుల్ని, ఈ సమాజాన్ని బతికిస్తుంది. హల్లెలూయా! తర్వాత దేవుని రాజ్యంలో కూడా నిన్ను చేరుస్తుంది. అందుకని జాగ్రత్తగా మనం ఉండి బిడ్డలారా, ఆ యొక్క సాధనాలుగా మనం ఉండాలి. దేవుడు ఏర్పరచుకున్న సాధన. ఈ రోజున మనం చూసినప్పుడు మనం గమనిస్తుంటే అక్కడ అపోస్తుల కార్యం 9:15 ప్రకారంగా బిడ్డలారా అక్కడ గమనిస్తుంటే అన్యజనులకు చెప్పాలి. అన్యజనులు అంటే ఎవరు? దేవుని తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ భూమి మీద పుట్టి పొద్దున్న లేచి ఏం చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏ వ్యాపారానికి వెళ్ళాలి, ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, ఎట్లా డబ్బు సంపాదించాలి, ఇదే ఆలోచిస్తారు వాళ్ళు. ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచనలే వస్తాయి. దేవుడున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మరి సన్నిధికి వెళ్ళాలి. ఇవన్నీ వాళ్ళకుండా ఆదివారం వచ్చిందంటే ఈరోజు 3, 4 స్పెషల్గా వండుకొని తిని నిద్రపోయి సాయంత్రం సినిమాకి వెళ్దాం, లేకపోతే ఆటలు ఆడుకుందాం, ఏదన్నా, లేదా పిక్నిక్కి వెళ్దాం, లేదా చెట్ల కింద ఏదైనా కూర్చొని తాగుదాం, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. కానీ దైవభక్తి గల వారికి వద్దు, నేను చర్చికి వెళ్ళాలి, నేను చక్కగా మంచిగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సంగతులు తెలుసుకొని చక్కగా దేవుని మార్గంలో నడవాలి. సువార్త పరిచర్యలో సహకరించాలి. ఏమండి, చక్కగా నేను మందిరం లేదన్నా పని ఉంటే లేదు చేయాలి, దేవుని కార్యక్రమాలు ఉంటే చేయాలి, మరి దేవుని మహిమ పరచాలి. ఇది ఆలోచన ఉంటుంది కొంతమందికి ఏమో ఇక అన్ని జనులంటే ఇక వాళ్ళ ఆలోచనలు ఎన్ని అదే, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి కట్టుకోవాలి, ఏమి ధరించుకోవాలి, అది. అందుకనే ఆ ఆలోచనలే తీసిపారాయి మన డేసే మనకి. హల్లెలూయా! వాళ్ళని మరి రక్షించాలి కదా అన్ని జనుల్ని. మరి మనం ఎవరిని? అన్ని జనులందరినీ చెప్పండి, రక్షించొద్దా? వాళ్ళకి చెప్పొద్దా? అందుకని ఈయన ఏర్పాటు చేసుకున్నట్టు ఎవరిని? సౌల్ని పౌలుగా మార్చి అనేకుల్ని హింసకుడుగా, హానికడుగా, దోషుడుగా ఉన్నవాడిని మార్చి గొప్ప సాధనంగా సిద్ధపరిచాడంట. హల్లెలూయా! అందుకని అన్యజనులకి ఆ వాక్యం చెప్పాడంట. అన్యజనులు అనేకుల్ని దేవుడి వైపుకి నడిపించాడంట. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుని కోసం. అందుకని ఈ రోజును కూడా మనం గమనిస్తుంటే మనం దేవుని సాధనాలుగా ఉండాలి. దేవుని సాధనాలుగా ఉంటే ఇక్కడ కొన్ని ఆత్మలు రక్షిస్తాం, మనం అన్ని విధాలుగా దేవుని పరిచర్య చేస్తావు, దేవుడి చిత్తాన్ని చేస్తావు. తర్వాత పరలోకంలోకి నువ్వు అనేకులను సిద్ధపరిచి తీసుకుని వెళ్ళేవాడిగా ఉంటావు. తర్వాత రాజులు, అధికారులు ఉన్నారా? వాళ్ళకి దేవుడు తెలుసా? తెలియకుండా అంత అధికారం ఎట్లా వచ్చిందండి వాళ్ళకన్నీ తెలుసు అనుకుంటాం మనం. ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, రాష్ట్రపతి ఉన్నాడు, గవర్నర్ ఉన్నాడు. ఇలాంటి హోదాల్లో ఉన్నవాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఈ అధికారాల్లో ఉన్నారంటే వాళ్ళందరికీ బాగా తెలుసు, వాళ్ళు జ్ఞానవంతులు అనుకొని మనం అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళకు కూడా నువ్వు ఎవరి గురించి చెప్పాలి? దేవుడి గురించి చెప్పాలి. వాళ్ళకి తెలీదు, అధికార కాంక్షతోనే అధికారాన్ని సంపాదించుకుంటారు వాళ్ళు.
ఆ యొక్క ఆలోచనలోనే వాళ్ళు పరుగులు తీస్తుంటారు. కానీ నీకు నాకు దేవుడు తెలుసు. తెలిసిన దేవుడిని నువ్వు వాళ్ళకు కూడా పరిచయం చేయాలి, చెప్పాలి. నాకు నువ్వు అధికారివి, నువ్వు నీ అధికారి కాబట్టి నీకంటే చెప్పేది నేను అనటానికి లేదు. నీకు తెలియదు ఏమండి, ఏముందిలేండి అనకూడదు. వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అధికారులు కూడా చాలా విషయాలు తెలియవు. అందుకని వాళ్ళు గమనిస్తూ అధికారం పొందవచ్చు, రాజ్యాలు పరిపాలించవచ్చు, దేశాన్ని పరిపాలించవచ్చు, కానీ వాళ్ళకి దైవత్వాన్ని గురించి తెలియదు. నెబుకద్నెజరు గురించి మనకు తెలుసు. ఆయన ఏం చేశాడండి? 12 అడుగుల ఎడల్పు, 120 అడుగులు ఎత్తు బంగారు బొమ్మలు తయారు చేసి ఇదే దేవుడు అన్నాడంట. అంటే షడ్రకు మేషకు ఏమన్నారు? అది కాదు దేవుడు, వీటన్నిటిని సృష్టించిన వాడు దేవుడు, మేమెందుకు దానికి నమస్కారం చేస్తాం, దీన్నే పూజ చేద్దాం రండి అన్నాడు అందరినీ. నా మాట ప్రకారం పూజ చేయకపోతే నా అగ్నిగుండంలో వేస్తాను అన్నాడు. ఇక అప్పుడు నువ్వు ఏం చేసినా మాకు అనవసరం, మేము మాత్రం సృష్టికర్తనే ఆరాధిస్తామని తీర్మానం చేసుకున్నారండి. అప్పుడు వాళ్ళ రాజు నేత్రం తెరవబడింది. హల్లెలూయా చెప్పాడు కాబట్టి అప్పుడు చూశారు. వాళ్ళు చూసి దేవుని తెలుసుకున్నారు, దేవుని వద్దకు వచ్చారు. అందుకని నువ్వు నేను కూడా అలా దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకొని 10 మందికి చెప్పాలి. దేవుని సాధనాలుగా మనం వాడబడాలి. మూడోదిగా ఇజ్రాయేల్ ఎదుట వాళ్ళకేమని చెబుదామని వెళ్ళామనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు యేసు ప్రభుని గురించి చెప్పడానికి వెళ్తే ఉమ్మూస్తారంట. మీరు అపవిత్రులు అని ఉమ్మూస్తారంటండి వాళ్ళు. ఇజ్రాయేల్ అసలు యేసయ్యను నమ్ముకున్న వాళ్ళని కనుక చూస్తే ఇక వాళ్ళు ఏం లేదు అని వస్తారంట. అరే వాళ్ళని ఊతం ఎందుకు, వాళ్ళు ఏదో తెలుసో తెలియకపోతే మనం తెలియజేద్దామని అనే ఆలోచన లేదంట. తుమ్మని ఉమ్ముతారంట. అరే వాళ్ళ మనసు బాగా గాయపడుద్దే, వాళ్ళని మనం కించపరిచినట్టు ఇవన్నీ ఉండవంట. మూర్ఖమైన స్వభావం ఉంటుందంట వాళ్ళకి, కఠిన స్వభావం అంటండి. మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. తెలిస్తే చెప్పాలి, కానీ ఉమ్మూతమైంది ఎవడు నేర్పాడు నీకు అట్లా ఉమ్మూటం? అట్లాగా వస్తుంటారంటండి వాళ్ళు ఇశ్రాయేలు మొత్తం. కానీ ఆ ఉమ్మి నీ మీద చూసినా కూడా నువ్వు తుడుచుకొని వాళ్ళకి సువార్త చెప్పాలి. చెవులు కొడదాం దేవునికి. హల్లెలూయా. యేసు ప్రభు మీద ఉమ్మూసారు వాళ్ళు. కానీ యేసు ప్రభు ఆయన ముఖాన ఊసిన ఉమ్మేసినా కూడా ఆయన ఏమీ బాధపడకుండా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అని యేసు ప్రభు ఆ సహనాన్ని, ఆ ఓర్పును కనపరిచాడు. నా మీదే పోతావరా, నీ చేతులు పడిపోను, కాళ్ళు పడిపోను అన్నాడా? లేకపోతే లాగిచ్చి చంపకేసి కొట్టాడా? కొట్టలేదు. వాళ్ళకి తెలీదు. యేసు ప్రభులో గొప్ప గొప్ప మర్మాలు ఉన్నాయండి. హల్లెలూయా. గొప్ప ఉన్నత విజయాలు ఉన్నాయండి యేసు ప్రభులో. అందుకని ఆయన ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, భరించుకున్నాడు. ఈ శరీరములో నుండి ఉప్పొంగే ప్రతి దానిని ఆయన జయించాడు. సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు. చెప్పులు కొడదామా? హల్లెలూయా. అందుకని అన్యజనులు ఎదుట కూడా, అన్యజనులు ఎదుట, రాజుల అధికారులు ఎదుట, అమ్మా ఇశ్రాయేలు ఎదుట అందరికీ చెప్పాలి. వాళ్ళు ఏమంటారంటే మా మతమే గొప్పది, అసలు మా మతంలో నుంచే వచ్చాడు యేసు ప్రభు అంటారు. కానీ యేసు ప్రభు నమ్మరు. సిలువేసేసారు, ఆయన మీద ముఖాన్ని ఉమ్మేశారు, అవమానపరిచారు. కానీ ఇవన్నీ ఓర్చుకొని ప్రభు ఆయన దైవత్వాన్ని చూపించి అనేకులు నశించిపోయే వాళ్ళని రక్షించాడు. ఒక ఆమెను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తాను రాళ్ళు కొట్టి చంపేయడానికి వస్తే మీలో పాపం చేయని వాడు ఎవరు రాయండి అని అందరి పేర్లు రాస్తున్నాడంట. అప్పుడు ఆ రాళ్ళని ఆడపడే చెల్లిపోయారు. హల్లెలూయా. అమ్మ పాపం చేయమాకు, చూడు ఎట్ట చేస్తున్న వాళ్ళు చంపేస్తున్నారు, అలా చేయమాకు, అట్లా చేయకూడదు. మోసే ధర్మశాస్త్రం ఇట్లా ఉంది, కొట్టమని కొట్టకూడదు, అట్లా రక్షించాలి వాళ్ళని. మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? మోసే ధర్మశాస్త్రాన్ని మార్చాడు యేసు ప్రభువు వారు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో అనేక విషయాలు మార్పు చేసి క్రొత్త నిబంధన ఇచ్చి క్రమబద్ధంగా నడుచుకోండి అని ఆయన తెలియజేశాడు. ఇప్పుడు అందుకని మనం గ్రహించుకొని దేవుని పట్ల మంచి విశ్వాసము, భయభక్తులు కలిగి
దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు కలిగి మనం క్రమంగా ముందుకి సాగిపోవాలి. ఎక్కడ కూడా తొట్టిల్లకూడదు.